ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు, మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించి, డయాలసిస్ జరుగుతున్న కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? డయాలసిస్ అనేది కృత్రిమంగా మనం కిడ్నీ చేసే పనిని బయట నుంచి చేస్తాము. దాన్నే డయాలసిస్ అంటామండి. అంటే బాడీలోని వేస్ట్ మెటీరియల్స్ని మనం బయట మిషన్ ద్వారా శుభ్రపరిచే ప్రక్రియని మనం డయాలసిస్ అంటాం అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి హీమోడయాలసిస్ అంటే రక్తం ద్వారా పరిశుభ్రపరచడం. 2 పెరిటోనల్ డయాలసిస్ అంటే పొట్ట డయాలసిస్ అంటారు మన వాడుక భాషలో. దీన్ని ఇంట్లోనే మీరే చేసుకోవాల్సి వస్తుంది. సో డయాలసిస్ ఎప్పుడు చేస్తారు? కిడ్నీలు ఏ కారణం చేతైనా పని చేయకపోతే అప్పుడు మనం ఈ డయాలసిస్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ కిడ్నీ డిసీజ్ అంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామండి. సో దీన్ని మామూలుగా షుగర్ వల్ల, బీపీ వల్ల దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళని మందులతో మేనేజ్ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళకి మనం డయాలసిస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ డయాలసిస్ అనేది వారానికి ఒకసారి, లేదంటే వారానికి 2 సార్లు, లేదంటే వారానికి 3 సార్లు వాళ్ళ కిడ్నీ కండిషన్స్ బట్టి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. డయాలసిస్లో ఏం జరుగుతుంది? దీంట్లో 2 రకాల ప్రక్రియలు మనం మాట్లాడుకున్నట్లు హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ ఉంటుంది. ఫస్ట్ హీమోడయాలసిస్ గురించి మాట్లాడుకుందాం. హీమోడయాలసిస్లో మన బాడీలోని రక్తాన్ని ఒక ట్యూబ్ ద్వారా, లేకపోతే ముందు నుంచి కిడ్నీ జబ్బు వాళ్ళు ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి ఫిస్టులా అని ఒకటి చేస్తామండి. ఆ ఫిస్టులా ద్వారా బాడీలోని రక్తాన్ని ఒక మిషన్లోకి పంపించి ఆ మిషన్లో బాడీ యొక్క రక్తాన్ని శుభ్రపరిచిన రక్తాన్ని మనం మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తాము. ఈ పద్ధతిని మనం హీమోడయాలసిస్ అంటాం అనమాట. 2 పెరిటోనల్ డయాలసిస్. దీంట్లో రక్తం బయటికి రాదండి. మన బాడీలో మన పొట్టలో ఒక చిన్న కెథెటర్ పెట్టి ఈ ఇంట్లోనే మీరు ఆ పొట్టలోకి వాటర్ ఎక్కించుకొని ఒక 4 గంటలు ఉంచుకొని ఈ 4 గంటల తర్వాత మళ్ళీ ఆ వాటర్ని డ్రైన్ చేసే ప్రక్రియని మనం పెరిటోనల్ డయాలసిస్ అంటాము. సో 2 డయాలసిస్లు మంచివే. మీ కండిషన్స్ని బట్టి, మీ అవసరాలను బట్టి హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ అనేది మీ డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. డయాలసిస్ ప్రక్రియలు ఎంతవరకు సురక్షితం? డయాలసిస్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడున్న డయాలసిస్ ప్రక్రియల్లో మనకి హీమోడయాలసిస్, హీమోడయాఫిల్ట్రేషన్, పెరిటోనల్ డయాలసిస్ ఈ 3 ప్రక్రియలు ఏది తీసుకున్నా కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్ అండి. ఫస్ట్ డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు సిమ్టమ్స్ అనేవి చిన్నగా తగ్గుకుంటూ వచ్చి మీ ఆకలి పెరగడము, బాడీలోని వాపులు తగ్గడము, లేకపోతే నీరసం తగ్గడము, ఈ వేరే సిమ్టమ్స్ ఉంటాయి, యూరిమిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. యూరిమిక్ ప్లూరైటిస్ అంటే ఇచ్చింగ్ తగ్గడము, అంటే జల వస్తూ ఉంటుంది, అవి తగ్గడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో డయాలసిస్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. కాళ్ళ క్రాంప్స్ రావడం ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని మన డయాలసిస్ ప్రిస్క్రిప్షన్ రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇట్లాంటివి చాలా తక్కువ అవుతూ ఉంటాయి. డయాలసిస్లో ఉన్న పేషెంట్లు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మామూలుగా మనకి డయాలసిస్ మీదకి వచ్చేసరికి పేషెంట్స్కి ఒక అవగాహన వస్తూ ఉంటుందండి. మన కిడ్నీ జబ్బుల్లో కాళ్ళవాపులు ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, ఆకలి వేయకపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం డయాలసిస్ మీదకి అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఉన్నవాళ్ళు వాటర్ కంటెంట్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే రోజు మొత్తం మీద మీ డాక్టర్ గారు చెప్పినట్టు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మీ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటారు. 2 సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలండి. సాల్ట్ కంటెంట్ 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో 2 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ కానీ అంటే ఏంటి అంటే మన దైనందిక జీవితంలో వాడే ఉప్పులో రెగ్యులర్గా అందరూ నార్మల్ మనుషులు వాడే ఉప్పులో 20%, 50%. సో దీన్ని 2 గ్రామ్స్ 5 గ్రామ్స్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 3 ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, వీటిని తగ్గించుకోవాలండి. 4 పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ అంటే పొటాషియం ఎక్కువ పదార్థాలు లైక్ పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, వీటిని తగ్గించుకోవాలి. అట్లాగే పొటాషియం ఎక్కువ ఉన్న పళ్ళు అంటే బనానా, మ్యాంగో, కస్టర్డ్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. 4 ప్రోటీన్ కంటెంట్. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు. అది వాస్తవమేనండి.
కానీ డయాలసిస్ ముందు వరకు ప్రోటీన్ తగ్గించుకుంటే కిడ్నీ మీద ప్రోటీన్ లోడ్ తగ్గి కిడ్నీ జబ్బు కొంచెం స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత మీరు ప్రోటీన్ తీసుకోకపోతే బాడీలోని కండ కోల్పోయి మీరు మాల్నరిష్ అయిపోతూ ఉంటారు, అంటే వీక్ అయిపోతూ ఉంటారు అనమాట. సో డయాలసిస్ పేషెంట్స్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకోవాలి. అది మీ నార్మల్ ఫుడ్లో ఎగ్స్ తీసుకోవడము, లేకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే వారానికి ఒకసారి చికెన్ కానీ, వైట్ మీట్ చికెన్ కానీ, ఫిష్ కానీ తీసుకోవడము. ఒకవేళ తీసుకోలేని పరిస్థితుల్లో సప్లిమెంటల్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్స్ రూపంలో కానీ వాటి రూపంలో తీసుకుంటూ ఉండాలి. 4 మెడికేషన్స్. ఈ డయాలసిస్ మీదకి వచ్చేసాం కదా, ఇంకా మెడికేషన్స్ అవసరం లేదనుకోవడం తప్పండి. డయాలసిస్ మీద ఉన్నా కూడా మందులు కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీ మందుల్ని మీ డయాలసిస్ అయ్యే కొద్దీ మంత్లీ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ చేసి మీ మందుల్ని మీ డాక్టర్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. సమయానికి డయాలసిస్ చేయించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిస్తూ ఉంటే కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ మిగతా అందరిలాగానే హాయిగా జీవనం సాగించవచ్చు.